యా యుద్ధం మళ్ళీ మొదలట. ఇది ఇరాన్పై దాడులు ప్రారంభించిన అమెరికా. బందర్ అబ్బాస్ పోర్టు ఇతర ప్రాంతాల్లో బాంబులు, ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు అంటూ అమెరికా చెప్తోంది. అసలు డీల్ అయిపోయింది మొత్తం. ఇరాన్ అమెరికా డీల్ అయిపోయింది, అఫీషియల్ ప్రకటన తర్వాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అందరు చెప్తున్నారు కదా. కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభం అంటే ఆల్రెడీ మోడీ పార్లమెంట్ వేదికగా చెప్పిండు ఎప్పుడో, ఇప్పట్లో యుద్ధం ఆగదు, మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడో చెప్పిండు ఆయన. సో ఇప్పుడు చూడండి, ఇంకా అసలు అయిపోయింది అనుకున్న తరుణంలో 60 రోజులు హోర్ముజ్ జలసంధి తెరుస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ మళ్ళీ యుద్ధం ప్రారంభించారు. మళ్ళీ హోర్ముజ్ జలసంధి పైన మళ్ళీ ఇరాన్ పట్టుబిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో క్షిపణి నిల్వ ప్రయోగ కేంద్రాలు, సీమైన్స్ పెట్టే బోట్లు ధ్వంసం చేశామని వెల్లడి. ప్రతిదాడులకు దిగుతున్నట్లు ఐఆర్జీసీ ప్రకటన. అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ కూల్చేత. పశ్చిమాసియాలో స్థావరాలపై ఊహించని స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరిక. అమెరికా స్థావరాలకు ఏమాత్రం రక్షణ ఉండదు. ముస్తఫా ఖమేని. ఓమన్ తీరంలో చమురు నౌకలో పేలులు. ఖతార్ వేదికగా ఇరాన్ అమెరికా పరోక్ష చర్చలు. మళ్ళీ చమురు ధరలు పైకి, స్టాక్ మార్కెట్లు డౌన్. యురేనియం ఇస్తారా, నాశనం చేస్తారా అంటూ ట్రంప్ చెప్తా ఉన్నారు. సో ఇరాన్ ఏ విధంగా బలంగా ఉందో చూస్తూ ఉన్నాం. దాడులకు ప్రదాడులు చేస్తోంది. సో ఎక్కడ కూడా తగ్గట్లేదు ఇరాన్. సో తమ ఎన్ని ప్రాణాలను పోని ఏమనగానేయండి, మా యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ఇరాన్ అమెరికా పైన యుద్ధం చేస్తూనే ఉన్నది. సో ఆల్రెడీ ట్రంప్ గెలుపుతా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో పశ్చిమాసియాలో యుద్ధం మళ్ళీ మొదలైంది. శాంతి ఒప్పందం కుదిరి పరిస్థితులు చక్కబెడతాయన్న ఆశలు నెలకొన్న సమయంలో పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్లోని కీలక లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని క్షిపణుల నిల్వ, ప్రయోగ కేంద్రాలు, తీర ప్రాంతం వెంట మోహరించున్నటువంటి సముద్రపు మందుపాత్రలు పెట్టే నౌకలు, బోట్లు లక్ష్యంగా విమానాలతో బాంబులతో విరుచుకుపడ్డట్టు తెలిసాయి, కురిపించాయి. ముందు జాగ్రత్త చర్యగా ఆత్మరక్షణ కోసం ఇరాన్ దళాల నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షించినందుకు ఈ దాడులు చేపట్టామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. సో ఇది పరిస్థితి. సో కాల్పుల విరమణ కొనసాగుతున్నా తమకు ముప్పు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడితే దాడులు చేస్తామని సెంట్రల్ కమాండ్ ప్రతినిధి స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి ఇరాన్ రేవుపట్నం బందర్ అబ్బాస్ పై దాడులు చేశామని తెలిపారు. మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. తమ గగనతలం వైపు వస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లపై కాల్పులు జరిపామని ఇరాన్ ఐఆర్జీసీ చాలా స్పష్టంగా ప్రకటించింది. అమెరికాకు చెందినటువంటి ఖరీదైన MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేశామని, F-35 ఫైటర్, RQ-4 డ్రోన్ పైన కాల్పులు జరిపామని తెలిపింది. అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడితే అమెరికా అందుకు ధీటుగా విరమణ ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని పేర్కొంది. అమెరికా సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, బలగాలపై ఊహించిన రీతిలో దాడులకు దిగుతామని చెప్పేసి చాలా స్పష్టంగా ఎదురు దాడి చేస్తూ ఉంది ఇరాన్. సో యురేనియం అప్పగిస్తారా, నాశనం చేస్తారా? వాళ్ళు అప్పగించే పరిస్థితే లేదన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా స్థావరాలకు రక్షణ ఉండదు అని ఇరాన్ సంబంధించినటువంటి ఎవరైతే సుప్రీం లీడర్ అవుతున్నారో ముస్తఫా ఖమేని చాలా స్పష్టంగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది.